నాది స్వస్థత సాక్ష్యం. మాది కృష్ణరావుపేట. నా పేరు పుష్పావతి. నాకు 2021 సంవత్సరంలో ఫంగస్ అనే చర్మ వ్యాధి ఉండేది. అసలు అది ఫస్ట్లో కొంచెమే ఉండేది. తర్వాత పై అంతా పాకిపోయిందనమాట. ఎన్ని మందులు వాడినా, ఎన్ని సబ్బులు వాడినా, ఎన్ని టీపులు వాడినా, ఎన్ని ట్యాబ్లెట్లు వాడినా తగ్గలేదు. నందికొట్కుల్లో చూపించుకున్నాం, ఆత్మకూరులో చూపించుకున్నాం, చాలా చోట్ల చూపించుకున్నాము. వారానికి 1500, 2000 అట్లా 2 సంవత్సరాలు వాడినాము, కానీ తగ్గలేదు. ఇంకా నాకు యాసిరికి వచ్చింది. ఇన్ని మందులు వాడినా, ఇన్ని టీపులు వాడినా తగ్గట్లేదు. దేవా, మరి ఎందుకు నాకు ఈ రోగం అని చెప్పి ఎన్నో రాత్రులు, నిద్ర లేని రాత్రులు గడిపినాము. చాలా నరకం అనుభవించిన ఆ రోగంతో. అసలు కాసేపు ఎండలో ఉండలేకపోయేదాన్ని, నీళ్ళలో ఉండలేకపోయేదాన్ని. మట్టి వాసన పడితే పైళ్ళ దురద వచ్చేది. అప్పుడు ఫుల్ లాక్డౌను, అసలు బయటికి వెళ్ళలేని పరిస్థితి, పైళ్ళ దురద, ఒళ్ళంతా వాచిపోయింది. అసలు ఏం చేయాలో తెలియక చనిపోవాలనుకున్నాను. నేను ఎన్నోసార్లు చనిపోవాలనుకున్నాను, కానీ ఒకసారి దేవుడు జ్ఞాపకం చేసినాడు. ఎన్ని టీపులు వాడి, ఎన్ని మందులు వాడినా లాభం లేదు బిడ్డ, ఒకసారి ప్రేరేలు వాడని దేవుని ప్రేరేపణ పుట్టింది. ఇంక దేవా, నేను బ్రతికితే చస్తే ఇంకా నేను మందులు వాడే శక్తి నాకు లేదు. నీ రక్తంతో నాకు సంపూర్ణమైన స్వస్థత చేయని చెప్పి కన్నీటితో స్తుతులు చెల్లించి ప్రార్థన చేసుకొని ఇక్కడ ఉన్న ప్రేరాలు తీసుకుపోయి వాళ్ళంతా పట్టించుకున్నాను. అసలు ఎన్ని టీపులు వాడి, ఎన్ని మందులు వాడినా తగ్గని ఆ రోగము ఒక్క ప్రేరాలు డబ్బా అయిపోయే లోపనే దేవుడు సంపూర్ణమైన స్వస్థత ఇచ్చినాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. రక్షణ తీసుకో అంటే నేను మనుషులను ఎక్కువ ప్రేమించేదాన్ని, తల్లిదండ్రులను, తోటి శిష్యులను ఎక్కువ ప్రేమించేదాన్ని. రక్షణ తీసుకుంటే అన్ని బంధాలకు దూరం అయిపోతానేమనేది రక్షణను నిర్లక్ష్యం చేసేదాన్ని. అయితే దేవుడు ఒక రోజు కళ ద్వారా మాట్లాడాడు నాతో. బిడ, ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనం ద్వారా, బిడ, దేవుని కార్యాలు ఆశ్రితతో చేస్తున్నావు, శాపగ్రస్తురాలు వైపాడుతూ జాగ్రత్త అని దేవుడి కళ ద్వారా మాట్లాడితే నా గుండెలు బద్దలైపోయింది. అయితే నేను ఇక్కడికి 2015 సంవత్సరం నుండి వచ్చేదాన్ని, కానీ నాకు గర్వం, కోపం, అతిశయం ఎక్కువ ఉండేది. అలంకరణ పిచ్చి ఉండేది. ఆ పిచ్చి వల్లనే దేవుడు నాతో మాట్లాడలేదేమో అని నేను అనుకునేదాన్ని. 2021 సంవత్సరంలో ఇట్లనే స్త్రీల గుడిక పెట్టిదమ్మ, బలిపీఠం అక్కడ ఉండేది. స్త్రీల గుడిక ఆ రోజు ఉపదేశం ఏంటంటే సమరయ స్త్రీ గురించి చెప్పింది. మనలో కోపం, ద్వేషం, అసూయ, గర్వం అనే పాపం అనే కుండ ఉన్నప్పుడు మన జీవితంలో ఎలా ఆశీర్వాదాలు వస్తాయని అమ్మ చెప్పింది. నిజంగా నాకున్న కోపంతో నా భర్తకు నేను ఎప్పుడు లోబడలేకపోయేదాన్ని, ఎప్పుడు అలంకరించుకొని ఎదురుకెదురు మాట్లాడేదాన్ని. అసలు మనుషులను ప్రేమించి ద్వేషించుకునేదాన్ని, తిట్టుకునేదాన్ని, ఒకరికన్నా నేను బాగుండాలనుకునేదాన్ని. నాకు ఎంతో గర్వం ఉండేది. ఆ ఉపదేశం ద్వారా నిజంగా దేవుడు ఆ రోజు నాతో మాట్లాడాడని గ్రహించుకొని నన్ను నేను సరి చేసుకోవడం మొదలుపెట్టినాను. నిజంగా నా హృదయంలో ఇంత చెడు అయిన ఆలోచనలు ఉన్నాయి కదా, మరి నాకు నా భర్తకి ఎలా సమాధానం వస్తుందని ఆ రోజు ఇంటికి వెళ్ళి నేను చాలా బాధపడ్డాను. నాలో ఉన్న పాపాలు ఒక్కొక్కటి తీసేసుకుంటూ వచ్చినాను. పూలు పెట్టుకోవడం, బొట్లు పెట్టుకోవడం, గాజులు పెట్టుకోవడం తీసేసుకుంటూ వచ్చినాను. 2022 సంవత్సరంలో నవంబర్ 23, 24, 25లో బాప్తిసం క్లాసులకు కూర్చున్నాను. దేవుడు నాకు 2వ రోజు ఎస్తేర్ అని శిల్వ దర్శనం చూపించి పేరు ఇచ్చినాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. ఈ సాక్ష్యం దేవునికి మహిమ కలుగును గాక.